మొటిమలతోటి బాధపడుతున్నారా? అనేక రకమైన క్రీమ్స్, సీరమ్స్ వాడినాక కూడా మీకు తగ్గట్లేదా? అసలు ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి? ఏ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి? మొటిమలు గుంతలు కాకుండానే మనం ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు అనే దాని గురించని నేను మీకు ఇవాళ వివరిస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. మొటిమలు అనేటివి చాలా సాధారణ సమస్య. అంటే ఎప్పుడు కామన్‌గా చూస్తూనే ఉంటాం. వయసులో ఉన్న పిల్లలకి ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. కానీ అలాంటప్పుడు మనం ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి? అసలు మొటిమల్ని ఎందుకు ట్రీట్ చేయాలి? వయసుతో వచ్చేదే కదా! వయసుతో పోయేదే కదా! అని చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ నెగ్లెక్ట్ చేయటంతోటి ఏమవుతుందనంటే చర్మంలో గుంతలనేటివి ఫార్మ్ అయిపోతూ ఉంటుంది. మరి గుంతలు శాశ్వతమేనా అనంటే యెస్. గుంతలనేటివి శాశ్వతంగానే ఉంటాయి. అందుకోసమనే మొటిమల్ని జాగ్రత్తగా ట్రీట్ చేయాలని నేను ఎప్పుడు చెప్తాను. ఎందుకనంటే కొల్లాజన్ దగ్గర కూడా డీజనరేషన్ చేసి దానితోటి గుంతలు అనేటివి ఫామ్ అవుతాయి మొటిమలతోటి. ఏ స్టేజ్ ఆఫ్ పింపుల్స్ అవుతాయి అనే దాని గురించి, అసలు ఎలాంటి స్టేజెస్ ఉంటాయి, ఏ విధంగా అవుతూ ఉంటాయి అనే దాని గురించి నేను మీకు ఇవాళ వివరిస్తానండి. మొటిమలు అనేటివి హార్మోనల్ రీజన్స్ తోటి అవుతూ ఉంటాయి. హార్మోనల్ రీజన్స్ అనంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండి, హార్మోనల్ ససెప్టబిలిటీ ఈ 2 కారణాలతోటి ఉంటాయి. హార్మోనల్ ససెప్టబిలిటీ అనంటే మనకి శరీరంలో ఆండ్రోజెన్స్ అనే హార్మోన్స్ ఉంటాయి. ఆడవాళ్ళకి కానీ, మగవాళ్ళకి కానీ. ఆడవాళ్ళకి మనకి డిహెచ్ఈఏస్ రూపంలో టెస్టోస్టిరాన్ని కన్వర్షన్ అయ్యి దాంతోటి మనకి ఇది ఉంటుందన్నమాట. మగవాళ్ళలో టెస్టోస్టిరాన్ కన్వర్ట్ అయ్యి దాంతోటి మనకి ఇబ్బందికరంగా మారుతూ ఉంటుందన్నమాట మొటిమలకి. అయితే ఇవన్నీ ఏం చేస్తాయి, హార్మోన్స్ అన్నీ వచ్చి మన రిసెప్టార్స్ ఉంటాయన్నమాట. కొన్ని కణాల పైన మనకంటే ఆయిల్ గ్లాండ్స్ పైన రిసెప్టార్స్ ఉంటాయి కదండి. ఆ రిసెప్టార్స్కి వచ్చి అతుక్కుంటాయి. అవి అతుక్కున్న తర్వాత ఏమవుతుందనంటే అక్కడ నెమ్మదిగా ఆయిల్ గ్లాండ్ సెక్రీషన్ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. ఈ ఆయిల్ గ్లాండ్ సెక్రీషన్ అనేది మనకి పెరుగుతూ మనకి ఆయిల్ అనేది అక్కడ ముద్దలాగా ఇరుక్కుంటుంది. ఎందుకనంటే ఆ ఫాలికల్ ఏదైతే మనకి ఓపెనింగ్ ఉంటుందో అక్కడ కెరటినోసైడ్ పాత్వే కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది హార్మోన్స్ వల్ల. దానితోటి ఏమవుతుంది, కెరటినోసైడ్ డిస్రెగ్యులేషన్ అని ఒక పదం ఉంటుందన్నమాట. కెరటినోసైడ్ డిస్రెగ్యులేషన్ అంటే ఏంటి? చర్మ కణాలు అక్కడ ఇష్టమున్నట్టుగా అక్కడ పేరుకుపోవటంతో డెడ్ సెల్స్ అనేటివి అక్కడ పేరుకుపోవటంతో అక్కడ పోర్స్ అనేటివి బ్లాక్ అవుతాయి అనమాట. ఈ ఆయిల్ అంతా అక్కడ బయటకు వచ్చి ఇరుక్కుపోతుంది కదండి, దాన్ని కొమిడోన్ యాక్నే అని అంటాం అనమాట. నార్మల్గా లేమన్ టర్మ్స్లో మనం బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అని అంటాం. చాలామంది చూస్తారు కదండి, వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఇక్కడ నల్లగా చుక్క ఉంటాయి. అలానే ఇక్కడ కూడా ఉంటాయి. అవి కొన్ని రోజుల తర్వాత నెమ్మదిగా మొటిమల్లాగా మారిపోతాయి. ఎలా మారుతుంది? మన చర్మం పైన కొరినోబాక్టీరియం యాక్నెస్ కానీ ప్రొపినోబాక్టీరియం యాక్నెస్ అనే ఒక బ్యాక్టీరియా ఉంటుందండి. ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుంది, దానికి ఆక్సిజన్ లేని చోట కావాలి. దానికి ఆయిల్ అనేది ఫుడ్ అనమాట. సో ఇక్కడ ఏదైతే పోర్లో మనకి ఇది కెరటినోసైడ్స్ డెడ్ సెల్స్ ఏవైతే బ్లాక్ చేసిందో అక్కడ మనకు ఆయిల్ ముద్దలాగా ఉంటుంది. అక్కడికి అది నెమ్మదిగా లోపలికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆ పోర్ అక్కడ బ్లాక్ చేసిన దగ్గర ఆక్సిజన్ అనేది తక్కువగా ఉంటుంది, ఆయిల్ అనేది దానికి ఫుడ్. సో సరిపోయింది. సో ఎక్కువ నంబర్గా ప్రొడక్షన్ చేస్తూ ఉంటుంది. అక్కడ మనకి బ్యాక్టీరియా నంబర్ అనేది పెరిగిపోవటంతో అది బొడుపులాగా తయారవుతుంది. దాన్నే పింపుల్ అని అంటాము. ఆ పింపుల్ అనేది ఏంటి, అసలుకి ప్యాప్యూల్ లాగా ఫామ్ అవుతుందన్నమాట, చిన్న బొడుపులాగా. ఆ ప్యాప్యూల్లో బ్యాక్టీరియా అనేది విపరీతంగా పెరిగిపోయి గడ్డలాగా అవుతుంది చూడండి, అది నాడ్యూల్ అని అంటామన్నమాట. ఈ నాడ్యూల్ దగ్గర ఏమవుతుంది, అక్కడ నెమ్మదిగా చీము కట్టేస్తుంది కాబట్టి అది పస్చులార్ యాక్నే లాగా మారిపోతూ ఉంటుంది. ఈ పస్చులార్ యాక్నే దగ్గర నెమ్మదిగా పెద్దగా సంచిలాగా తయారైన దాన్ని సిస్టిక్ యాక్నే అని అంటారు. మరీ పెద్దగా ఉంటే నాడ్యులో సిస్టిక్ యాక్నే అని అంటారనమాట. సో ఇవన్నీ స్టేజెస్ ఆఫ్ యాక్నే అండి. ఎందుకు ఇది ఇంపార్టెంట్? అసలుకి మనకి యాక్నే అంటే మొటిమలే కదా, అన్నీ ఒకటే ఉండాలి కదా, ఒకటే క్రీమ్ పూస్తే సరిపోతుంది కదా అని అంటే అలా కాదండి. టాపికల్ రెటినాయిడ్స్ యూస్ చేస్తే మనకి కొమిడోన్స్ అనేటివి లైస్ అవుతాయి అన్నమాట. రెటినాయిడ్స్ అనేటివి ఏం చేస్తాయి, మన చర్మంలో ఉన్న ఆ డెడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కొమిడోన్స్ ఏవైతే బ్లాక్ అయినాయో దాన్ని ఓపెన్ చేస్తుంది అనమాట. ఎలా ఓపెన్ చేస్తుంది అని అంటే ఆ డెడ్ సెల్స్ని కరగదీస్తుంది. అక్కడి నుంచి దాన్ని కరగదీసి అదంతా క్లాగ్ అయిన పోర్ని ఓపెన్ చేస్తుంది. అప్పుడు ఆయిల్ ల్యాండ్ అనే యాక్టివిటీ అనేది దాని పని అది చేసుకుంటూ ఉండవచ్చు అనమాట. ఆయిల్ అనేది నెమ్మదిగా బయటికి రావటానికని ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇలానే కాకుండా బెంజైల్ పెరాక్సైడ్ క్రీమ్స్ అనేటివి ఉంటాయండి. అనేక రకమైన క్రీమ్స్ ఉంటాయి. అడాపిలిన్ క్రీమ్స్ అని ఉంటాయి, ట్రయాఫ్రెటిన్ క్రీమ్స్ అని ఉంటాయి. ఇలాంటి అనేక రకమైన క్రీమ్స్ అవన్నీ పెడుతూ ఉంటే కూడా అవన్నీ నెమ్మదిగా లైస్ అవుతూ ఉంటాయి. మరి
సెకండ్ స్టేజ్ ఆఫ్ యాక్నే, పాపులర్ నాడ్యులర్ యాక్నే అంటే ఏం చేయాలి? అక్కడ బ్యాక్టీరియా అనేది లోపలికి వెళ్ళింది కదండీ! అప్పుడు యాంటీ బ్యాక్టీరియల్ క్రీమ్స్ అనేటివి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఎలాంటి యాంటీ బ్యాక్టీరియల్ క్రీమ్స్ అంటే క్లిండామైసిన్, నాడిఫ్లాక్ససిన్, ఆక్సినోసిన్ ఇలాంటివి అనేక రకమైన యాంటీబయాటిక్ క్రీమ్స్ ఉంటాయి. అవన్నీ పెడుతూ ఉంటే నెమ్మదిగా అది కరుగుతూ ఉంటుందన్నమాట. సో, అక్కడ బ్యాక్టీరియల్ ఫార్మేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు అప్పుడు మనకి ఈ విధంగా పనిచేస్తుంది. నాడ్యూల్ అంటే పెద్ద బొడుపులాగా వచ్చిందనుకోండి, అక్కడ క్రీమ్స్ అనేటివి పనిచేయవు. అక్కడ టాబ్లెట్స్ అనేటివి పనిచేస్తాయన్నమాట. అక్కడ మరి ఎటువంటి టాబ్లెట్స్ పనిచేస్తాయి? మనకి వైటమిన్ ఏ ఐసోమర్స్ పనిచేస్తాయండి. రెండోది వచ్చేసి మనకి యాంటీబయాటిక్స్, యాక్నేబయాటిక్స్ అని అంటాము. టెట్రాసైక్లిన్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్‌లో అనేక రకమైన డ్రగ్స్ వచ్చాయండి. ఇవి ఏవి కూడా గుర్తుపెట్టుకోండి. పెళ్ళైన ఆడవాళ్ళు, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న వాళ్ళు ఇలాంటి టాబ్లెట్స్ అనేటివి మీరు వేసుకోకూడదు. మెడికల్ షాప్‌లలో, ఆన్‌లైన్‌లలో మీరు తీసుకొని వేసుకోకూడదు. ప్రెగ్నెన్సీస్‌లో కొన్ని రకాలుగా ఏ రకమైన టాబ్లెట్ అయినా కానీ మనం అవాయిడ్ చేయాలి. అలాంటివి మనం తెలుసుకోవాలనంటే మీరు మా దగ్గరికి వచ్చి చూసుకొని ఆ తర్వాత డిస్కస్ చేయాలండి. ఇష్టమున్నట్టుగా ఆన్‌లైన్‌లలో మనం ఎప్పుడు కూడా అలాంటి టాబ్లెట్స్ కానీ, క్రీమ్స్ కానీ, సీరమ్స్ కానీ ఏవి తీసుకోకూడదు. సో, ఇది విషయం అండి. అలానే నెక్స్ట్ స్టేజ్ ఒకవేళ మరీ విపరీతంగా పస్ ఎక్కువైపోయిందనుకోండి, దానికి వైటమిన్ ఏ ఐసోమర్స్ అనేటివి ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారనంటే ఇలాంటి టాబ్లెట్స్ అనేది వేసుకోకూడదు. యంగ్ అమ్మాయిలకి వేసుకోవచ్చా అనంటే తప్పకుండా ఈ టాబ్లెట్స్ వేసుకోవచ్చండి. మీకు మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయి. దానికి తగ్గట్టుగా రక్త పరీక్షలు ఇవన్నీ చేసుకుంటూ జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. సార్, కేవలం టాబ్లెట్స్, క్రీమ్స్ పెడితే సరిపోదా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, మొటిమలు తొందరగా తగ్గడానికని పీల్స్, లేజర్స్ అనేటివి చేయాలండి. పీల్స్, లేజర్స్ అనేటివి మంచిగా చేస్తే చర్మంలో మనకి నెమ్మదిగా అదంతా నలుపంతా తగ్గుతుంది. అలానే కొత్త మొటిమలు రాకుండా తగ్గుతుంది. అలానే చర్మం టెక్స్చర్ కూడా స్మూత్ అవుతుంది. నల్ల మచ్చలు కూడా తగ్గుతాయి. అలా మనకి నెలకొకసారి కానీ 15 రోజులకు ఒకసారి కానీ చేస్తూ ఉంటే చర్మంలో నిగారింపు అనేది వచ్చి నెమ్మదిగా యూనిఫామ్ టోన్ రావటానికని చాలా ఆస్కారం ఉంటాయి. మరి ఇంకొక విషయం, గుంతలు అనేటివి కూడా తగ్గడానికని ఆస్కారం ఉంటుందండి. మనకి ఎక్కువగా మొటిమలు వచ్చినప్పుడు దాని సరైన టైంలో ట్రీట్మెంట్ చేసుకోకపోతే గుంతలు ఫామ్ అయిపోతూ ఉంటాయి. సో, గుంతల్ని అవాయిడ్ చేయటానికని మనం మొటిమల్ని ట్రీట్ చేస్తూ ఉంటాము. మరకల్ని అవాయిడ్ చేయటానికని మొటిమల్ని ట్రీట్ చేస్తూ ఉంటాం. అది మనం గమనించాల్సిన విషయం. ఏ వయసులో అయినా కానీ మొటిమలు వస్తాయండి, కానీ దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకనంటే లాస్ట్ స్టేజ్ ఆఫ్ యాక్నేలో మనకి నాడ్యులోసిస్టిక్ యాక్నే కానివ్వండి, నాడ్యులర్ యాక్నే కానివ్వండి, సిస్టిక్ పస్చులర్ యాక్నే కానివ్వండి, ఈ 3 స్టేజెస్లో ఏవైతే ఉంటాయో లాస్ట్ స్టేజెస్లో వాటిలో గుంతలు అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. గుంతలు శాశ్వతంగా ఉంటాయి. మరకలు కేవలం నల్ల చుక్కలు, అవి 6 నెలల్లో ఎప్పుడో అప్పుడు పోతాయి అన్నమాట. కానీ ఈ గుంతలు అనేటివి మనకి విపరీతంగా జీవితాంతం ఉండిపోతాయి. డిస్ఫిగరింగ్ యాక్నే స్కార్స్ బ్రింగ్స్ డౌన్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆర్ డిక్రీజెస్ ద కాన్ఫిడెన్స్ అని అంటారు. అంటే ఒకరి గుంతలు అవ్వటంతో చాలా మటుకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది బాగా తగ్గుతూ ఉంటుందండి. సో, ఇలాంటి జాగ్రత్తలు అనేటివి మనం తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం ఉంటాయి ట్రీట్మెంట్స్ తోటి. సో, కార్బన్ లేజర్ పీల్ అంటే ఏంటి, పీల్స్ అంటే ఏంటి అనే దాని గురించి నేను మీకు నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. ఇంకా ఎటువంటి అయినా సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు కనుక ఉంటే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నా వీడియోస్ని దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాల పిల్లలకి ఎవరికైనా సరే మొటిమలు ఉన్నాయనంటే వాళ్ళకి వీడియోస్ని షేర్ చేసి ఖచ్చితంగా ఈ వీడియోస్ని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసి మొత్తం అంతా ఎటువంటి మొటిమలు ఉన్నా కానీ ట్రీట్మెంట్ని ఇమీడియట్గా యాక్సెస్ చేసుకొని గుంతలు కాకుండా కాపాడుకోమని చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్. నమస్తే.